శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 11. స్లోగా చెప్పండి పాస్టర్ గారు, మేము రాసుకుంటున్నాం అని అనుకుంటున్నారా? నోట్ చేసుకోండి, మరలా చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా? రాబో కాలములో జరిగేవన్నీ మంచే జరుగుతుంది అని దేవుని ఆత్మ మీకు బయలుపరుస్తూ ఉంది. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, ఇప్పుడు కష్టపడుతున్నావు, ఇబ్బందులు ఉన్నాయి, చాలా నలుగురు స్ట్రగుల్ పడుతున్నావు. కానీ ఎప్పుడు ఇంతేనేమో నా బ్రతుకు, జీవితం అంతా ఇలాగే అయిపోతుందేమో, ఇంకా మంచి జరిగేది ఏముంటుంది, అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, ఇక జరగబోయేది అన్నీ మంచి జరుగుతుంది. నేను జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే రేఖా శాస్త్రాన్ని చూపించుకున్నాను, అది చూపించుకున్నాను, అన్నీ నేను ట్రైల్ వేస్తున్నాను. మరి గ్రహాలు సరిగ్గా సహకరించట్లేదు, అంత రాహుకాలమేనేమో, ఆ కాలమేమో, మరి ఎవరు చెప్పినా ఇంకంత శని గ్రహం నీ మీద ఉందని చెప్పాడు. ఇంకా 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు శని ఉందంట, లేకపోతే వచ్చేదేదో కష్టం వచ్చేస్తుందంట, నీటి గన్నం ఉందంట, రకరకాలుగా భయం, ఆందోళన అనేక మందిని కలగజేస్తున్నారేమో, లేకపోతే నువ్వే భయపడిపోతున్నావేమో. మొన్న ఒక ఆమె గోదావరి దాటుతున్నప్పుడు ఆ పంట ఎక్కమంటే ఎక్కదే, బోట్ ఎక్కమంటే ఎక్కదే. నేను ఎక్కనంటది, భర్త ఎక్కాడు, పిల్లలు ఎక్కారు, ఆమె రానంటది. ఆడంటాడు ఏమైందంటే, నాకు నీటిగానే ఉంది, నేను రానంటుంది. అందులోకి నీటిగానే ఉంటే బోట్ ఎక్కితే చచ్చిపోతావా? చాలామందికి భయం ఏమో నీటి గన్నం, ఏ గన్నం అన్నా ఏసునాములు అన్నీ కొట్టివేయబడతాయి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ ముందున్న శాపాలు, నష్టము, దుఃఖం అన్నీ దేవుడు కొట్టివేసాడు ఏసునామములో. ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఇక రాబోయే కాలంలో జరిగేవన్నీ కూడా శుభప్రదమైన కార్యాలు జరుగుతాయి కానీ హానికరమైనవి జరగవు. అంటే దీని అర్థం ఏంటంటే, అంతా మంచే జరగబోతుంది. చాలా నీకు మాట. ఇంకెందుకు ఏడుస్తావు? పిల్లల జీవితం ఏమవుతుంది, పిల్లోడి జీవితం ఏమవుతుంది, కోడలు మారుతుందా, ఈ పిల్ల మారుతుందా, ఈ పిల్లోడు మారుతాడా ఏంటి అని వేదనగా ఇంకేమి చూడాలో, ఇప్పుడే ఇన్ని కష్టాలు, వినకూడని మాటలు వింటున్నాను పిల్లల వల్ల, లేకపోతే ఇలాగ అయిపోతుంది, నా భర్త ఇలాగున్నాడు, ఇంకా ఏమి వరస్ట్ అయిపోతుందో జీవితం అని అనుకుంటున్నామేమో. అద్భుతమైన వాగ్దానం ఈరోజు చూడండి. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నీ భర్తలో మార్పు చూస్తావు, నీ భార్యలో మార్పు చూస్తావు, పిల్లల్లో మార్పు చూస్తావు, వ్యాపారంలో మార్పు చూస్తావు, వ్యవసాయంలో మార్పు చూస్తావు. అన్ని పరిస్థితులలో మంచే జరుగుతుంది. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నీ పట్ల ఆయన కృప వెల్లడిపరిచాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి రోజులు వస్తున్నాయి, అన్నీ మంచి జరుగుతాయి. ఇక నీవు సంతోషంగా గడిపే దినాలు
నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. బాబు తల్లి పేరు ఝాన్సీ, వారి అమ్మమ్మ తాతయ్య వీరు లంకోజులపల్లి దర్శి మండలం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. ఆ బాబు పుట్టి 5 సంవత్సరాలు అయినప్పటికీ తనకి మాటలు అవి సరిగ్గా రాలేనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అబ్బాయికి ఎటువంటి సమస్య లేదు, కానీ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అలా మాటలు అది రాకుండా అయిపోయాడు. స్పీచ్ థెరపీ చేయిస్తే మళ్ళీ మాటలు వస్తాయని డాక్టర్స్ చెప్పారు. కానీ వారు తర్వాత ఈ తైలాభిషేకం గురించి తెలుసుకొని ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొచ్చారు. ఆ బాబుని తీసుకొచ్చి దైవజనులతో వారు నెల వస్తూ ఉండగా బాబు గురించి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 5 సంవత్సరాలైనా రానటువంటి మాటలు దేవుడు తనకి ఆ బాబుకి ఆ మాటలు తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడని వారు చెప్తున్నారు. ఆ బాబు ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ముందైతే అన్నం అది పెట్టమని కూడా అడిగేవాడు కాదు, అడగకుండా అలా ఉండిపోయేవాడు. ఇప్పుడైతే అన్నీ అడుగుతున్నాడు. తను చదువుకోవడానికి స్కూల్కి కూడా వెళ్తున్నాడని వారి అమ్మమ్మ తాతయ్య సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అందరికీ వందనాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు సునీత, నా భర్త పేరు సుదర్శనము. నాకు 4 కుమార్తెల తర్వాత ఇస్సాకయ్య గారు ప్రార్థనకు రాగా నాకు 5వ కాన్పుగా నాకు మగపిల్లాడు దేవుడు దయచేశాడు. ఆరోగ్యమైన కుమారుని దేవుడు దయచేశాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
వీరు ఆదినారాయణ, అరుణకుమారి. వీరు పులికొండ చీమకుర్తి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది, అయినా కూడా వారికి గర్భఫలం రాలేదు. రానప్పుడు వారు చాలా హాస్పిటల్స్కి తిరిగారు, చాలా లక్షల వరకు డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళినా పుట్టరు పిల్లలని చెప్పేసేవారు. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల ఆ గర్భఫలం పొందుకోలేకపోయింది. అప్పుడు వారి తల్లి అంటే వారి అత్తయ్య గారు అంటే ఆదినారాయణ వారి తల్లి గారు ఈ తైలాభిషేకం గురించి తెలుసుకొని ఎవరో వారి ఊర్లో ఒక ఆమె చెప్తే విని వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో వారి కుమారుడు విషయమై ప్రార్థన చేయించి ఆ ఫలం తీసుకెళ్ళి వారికి ఇచ్చినప్పుడు తను ఏ నెల అయితే తిన్నదో ఆ తర్వాత నెలే దేవుడు కార్యం చేశారు. తను కన్సీవ్ అయింది, చక్కటి ఆరోగ్యమైన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్ని హాస్పిటల్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా పిల్లలు పుట్టరు అని చెప్పిన సమస్య నుంచి దేవుడు విడుదలనిచ్చి గర్భఫలం ఇచ్చి కుమార్తెనిచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు, ఇసాగయ్యకి నిండు వందనాలు. నా పేరు పావని, మా నాన్నమ్మ పేరు జయమ్మ, మా అబ్బ పేరు సత్యం, వీళ్ళ అమ్మాయి పేరు సాలమ్మ. వీళ్ళు 5 మంది సంతానం. వీళ్ళ అమ్మాయి లాస్ట్ అమ్మాయికి సంతానం లేరు, 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అందుకనేసి ఈమె ఇసాకయ్య ప్రార్థనకు వస్తుంటే సంతానం కలుగుతున్నారనేసి వాళ్ళు అన్యులు రాలేరు అనేసి చెప్తుంటే ఇక్కడికి వచ్చి 7 నెలలు తిరిగిన తర్వాత సంతానం కలిగితే ₹1,00,000 స్పాన్సర్ చేస్తానని అనుకున్నది. ఆమె డెలివరీ అయ్యింది, ఆడపిల్ల పుట్టింది, అందుకు ₹1,00,000 స్పాన్సర్ చేస్తున్నాం. చిన్న సాక్ష్యం దీవించినందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు మార్తమ్మ, వీధి రమణలవారి పాలెం, ప్రకాశం జిల్లా.
వీరికి 4 కుమారులు. మొదట 3 కుమారులకు వివాహం జరిగింది, వారి పిల్లలు పుట్టారు. తర్వాత వారి ఆఖరి కుమారుడు 4వ అబ్బాయి వివాహం కోసం 3 సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తిరిగినా ఎంతమంది బంధువుల మధ్య వారు వాకప్ చేసినా ఎక్కడ సంబంధం కుదరడం లేదు. వారు ఇక్కడ తైలాభిషేక ప్రార్థనకు ప్రతి నెల వస్తారు. కుమారుడి వివాహ విషయమై దైవజనులతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి కృపను బట్టి ఆ అబ్బాయికి ఆ వివాహం అనేది కుదరడం జరిగింది. ఆ వివాహం కొరకు ప్రార్థించమని కోరుకుంటూ ఈ సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ఈసారి పాస్టర్ గారికి వందనాలు. నాకు 20 సంవత్సరాల నుంచి రక్త పిశాసు బట్టి నాకు పీడిస్తా, హింసిస్తాను. నేను నా కొడుకుని, నా భర్తని, 2 కొడుకుల్ని తినేసి బాధల్లో తండ్రి ఉండి నాకు పాంగరిసి దాంగుట్టి 2 నెలలు చేసి ఉంటే 2 నెలలు నేను హాస్పిటల్లో బాకుండా నాయన ఏసీ కాపాడి నాకు నయం చేసి 2 నెలల పైకి లేపాడు తండ్రి నాయన ప్రభు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు అక్కమ్మ. వీరి తిమిర్తిపాడు, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి కుమారుడికి వివాహం అయిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత తనకి 2 సార్లు గర్భం పోయింది. వారు టీవీలో వాక్యం చూస్తూ దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు కూడా కుమారుడు కావాలి, అంటే మనవడు కావాలని దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు ఏకీభవించారు. అలానే తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి 3వసారి తన కోడలకి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదట 2 ఆడపిల్లల తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా వారికి కుమారుడు పుట్టాడని చెప్తున్నారు. అలానే వారి పొలంలో కూడా మిరప పంట వేసినప్పుడు మొక్కలైతే చాలా ఎత్తు పెరిగిపోయినాయి, కానీ
పంట రాలేనప్పుడు తెగులులా వచ్చినప్పుడు వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనలోనే పొలమంతా చల్లినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ తెగులు తగ్గి పంట రావడానికి వారికి దేవుడు సహాయం చేస్తాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు రాజేషు, మా భార్య పేరు పావని, మాది చీరాల, బాపట్ల జిల్లా. మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 9 years అయిందండి. పిల్లలు లేరు. అనేక హాస్పిటల్ తిరిగాము, చాలా ఖర్చు చేసాము, కానీ మాకు పిల్లలు ఇంకా కలగలేదండి. ఇక్కడ తైలాభిషేకంకి వస్తే పిల్లలు వస్తామని చెప్పండి మా ఇంటికాడ వాళ్ళు చెప్తే మేము వచ్చామండి. అన్నకాడికి వచ్చాము, తైలం తీసుకున్నాము. 7 నెలలు రండి, మీకు అద్భుతం జరిగిద్దని చెప్పి అన్నారు. 7 నెలలు కంపల్సరీ మేము ఇద్దరం ఉపవాసం ఉండి వచ్చామండి. దేవుడు మా పట్ల మంచి గొప్ప కార్యం చేశారు. మాకు 9 years తర్వాత బాబునిచ్చారండి. దేవునికి, అన్నగారికి నా వందనాలండి. ఇదే నా చిన్న సాక్ష్యం. నా సాక్ష్యం దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. దేవునికి వందనాలు. ఇసాగయ్య గారికి వందనాలు. నా పేరు శారద, మా ఆయన పేరు చంచయ్య. మాది గుల్లాపల్లి, గడియాపూడి కాలనీ. నాకు ముందు 2 అమ్మాయిలు, నాకు అబ్బాయిలు లేరు, అందుకని అబ్బాయి కోసమని ఉంచుకున్నాను. మా అమ్మ ఇక్కడ తీసుకొచ్చింది. అయ్యగారు నాకు పండు ఇచ్చారు, అరటి పండు. ఇంకా ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా నాకు అబ్బాయి పుట్టాడు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి,
పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.